గుడ్ న్యూస్ ఫర్ తెలంగాణ. ఇప్పుడు కాంట్రాక్టర్ రోడ్ వేసి వెళ్ళిపోవడం కాదు, 15 years వరకు వాడిదే బాధ్యత. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని రోడ్ ప్రాజెక్ట్స్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ HAMలో ఎగ్జిక్యూట్ చేయాలని ఆలోచిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే రోడ్డు కంప్లీట్ అయ్యేంత వరకు గవర్నమెంట్ కంప్లీట్ అమౌంట్ ఇవ్వదు. అప్రాక్సిమేట్లీ ఒక పోర్షన్ గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా ఇన్వెస్ట్మెంట్ కాంట్రాక్టర్ చేస్తాడు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రోడ్డు కంప్లీట్ అయ్యాక కూడా కాంట్రాక్టర్ రెస్పాన్సిబిలిటీ అయిపోదు. అగ్రిమెంట్ ప్రకారం రోడ్డు కంప్లీట్ అయ్యాక కూడా చాలా ఇయర్స్ వరకు ఆ కాంట్రాక్టర్ బాధ్యత. అంటే రోడ్ డ్యామేజ్ అయితే రిపేర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళే. థియరీ ప్రకారం ఇది బెటర్ క్వాలిటీ రోడ్స్, ఫాస్టర్ కంప్లీషన్, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ ఎంకరేజ్ చేస్తుంది. కానీ ఫైనల్ సక్సెస్ మాత్రం ఇంప్లిమెంటేషన్ మీద డిపెండ్ అవుతుంది. ప్రాజెక్ట్స్ టైంకి కంప్లీట్ అవుతాయా, రోడ్డు క్వాలిటీ మెయింటైన్ చేస్తారా అనేవి చూడాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయితే ట్రావెల్ టైం తగ్గుతుంది, రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి, బిజినెస్కి లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయొచ్చు. ఏకేం ఏంటంటే గుడ్ పాలసీ ఒకటే సరిపోదు, ఎగ్జిక్యూషన్ కూడా ఇంపార్టెంట్. దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి.